ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికను తీసుకొచ్చి ఒక పెద్ద మహానగరాన్ని, ఆ మహానగరం కూడా ఏంటి వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తాం అనేటువంటి మాట మాట్లాడటం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా అలా ఫీల్ అవుతున్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే 52,000 కోట్ల రూపాయలు ఇవాళ కొన్ని ఏజెన్సీ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చారు, టెండర్స్ తీశారు. 53,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఇంకా 43,000 ఎకరాలు, 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి పెనుభారంగా మారబోతుంది. పైగా అమరావతి అసలు అది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత అవసరమా ఒక రాజధాని నిర్మాణం? అసలు రాష్ట్రానికి ఎందుకు రాజధాని నిర్మాణం, ఎందుకు రాష్ట్రానికి నాకు అర్థం కాలేదు. రాజధాని అవసరం లేదా ఏంటి సార్? అది మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, రాజధాని అవసరం లేదా అని అనలా, రాజధాని నిర్మాణం ఎందుకు అంటున్నా. ఏ రాజధాని నిర్మించారు? బెంగళూరు ఎవరైనా నిర్మించారా? కర్ణాటకకి మెడ్రాస్ ఎవరైనా నిర్మించారా? హైదరాబాద్ ఎవరైనా నిర్మించారా? వాట్ ఈస్ దిస్? అది నా పాయింట్. దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొత్త పట్టణాన్ని